అరటి పువ్వులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, ఏ, సిఈ విటమిన్స్ వంటివి ఉంటాయి. ఇది తినడం వల్ల కీళ్ళ ఇబ్బందులను తగ్గిస్తుంది, ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది, క్యాన్సర్ రాకుండా సహాయపడుతుంది. అనేక ఉపయోగాలు దీనిలో ఉన్నాయి. ఈ పువ్వు పెటల్స్ తొలగిస్తే కాడల్లాంటివి ఉంటాయి, అవి మనకు కనిపిస్తాయి. ఎలా అంటే పెటల్ని ఇలా పైకి లాగినప్పుడు అదుగో ఆ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పెటల్స్ని తొలగించి ఈ కాడల్ని తీసి పక్కన పెట్టుకోవాలి, వేరే పళ్ళెంలో మనం పెట్టుకోవాలి. ఇదంతా కూడా వేస్ట్ అనమాట. ఇప్పుడు ఈ పక్కన ఉన్నదంతా కూడా వేస్ట్ మెటీరియల్, మనం తీసేసింది. ఇదేమో కూర కోసం తీసి పెట్టుకున్నటువంటి కాడలు. ఇందులోంచి సన్నగా తీగలో ఉండే పదార్థాన్ని మనం తీసేయాలి. ఇది ఇలా ఉంటుంది, అది తీసేయాలి. అది తీసేసి అప్పుడు ఏం చేయాలి, మనం ఈ కాడల్ని పక్కన పెట్టుకోవాలి, ఒక పళ్ళెంలో మనం పెట్టుకోవాలి. ఇది ఈ విధంగా ఉంటాయి ఆ కాడలు. అది తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా మొత్తం తీసేసి ఒక పళ్ళెంలో మనం పెట్టుకోవాలన్నమాట. ఇది ఇలా ఉంటాయి తీసేసిన తర్వాత. ఇప్పుడు ఈ పువ్వు పెటల్స్ తీసేసాం కదా, ఈ పెటల్స్ని సాసర్లా యూజ్ చేయొచ్చు మనం. ఇది చూడు చక్కగా ఇలాగా లోతుగా ఉంటాయి. అవి తీసుకొని మనం ఇందులో స్నాక్స్ వేసుకొని తినొచ్చు. లేదా ఇప్పుడు వండుకున్న కూర కూడా మనం అందులో వేసుకొని తినొచ్చు. ఇప్పుడు వేరుగా పెట్టుకున్న కాడలు చాపరం మీద మనం ఏం చేయాలి, నైఫ్తో కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా మనం వీటిని కట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ పిక్చర్లో మీకు చూపించిన విధంగా ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని లైన్లో పెట్టుకొని చాపరం మీద నైఫ్తో ఈ విధంగా మనం కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా మొత్తం అన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా. ఇది మంచి ప్రోటీన్స్ ఉండే ఫుడ్ అండి ఇది. వీటిని ఇప్పుడు కట్ చేసినట్లు మజ్జిగతో కడిగి కుక్కర్లో వేయాలి. మనం కుక్కర్లో వేసి మూత పెట్టుకొని అవి ఉడికేదాకా ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఈలోపు అది ఉడికిపోయి ఉంటుంది, దించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత అందులో పెసరపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసి వేగనివ్వాలి. ఈ ఉడికినటువంటి కాడలు తీసి పక్కన పెట్టాం. ఇప్పుడు వేగిన వాటిలో ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఉడికించిన అరటి పువ్వు కాడలు ఉన్నాయి కదా, ఇవి తాళింపులో మనం వేయాలి. తాళింపులో ఈ కుక్కర్లోంచి తీసి అందులో వేసి మనం దాన్ని బాగా తిప్పాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత టేబుల్ సాల్ట్ మనం వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, ఆ తర్వాత 1 స్పూన్ కారం వేయాలి. వేసిన తర్వాత గరిటెతో తిప్పాలి. కొంచెం సేపు తిప్పిన తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. కాసేపు ఆగి మూత తీసి చూస్తే అరటిపువ్వు కూర రెడీ. చాలా రుచిగా ఉంటుంది.